అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. నేనైతే శ్రీరామ క్షేత్రానికి బస్సులో అయితే వెళ్తున్నానండి. మొదటిసారి ఎవరైతే శ్రీరామ క్షేత్రానికి స్వామివారి దర్శనానికి వస్తున్నారో మీరందరూ గూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్లేస్ వచ్చి కావేరి నది ఒడ్డున అమ్మా మండపం ఘాట్ అండి ఇది. ఇక్కడ నేను బస్ దిగి కావేరి నది ఒడ్డుకైతే వెళ్తున్నాను. నేను బస్సులో వచ్చాను కాబట్టి ఇక్కడే రెడీ అవ్వి, స్నానం చేసి నేను స్వామివారికి దర్శనానికైతే వెళ్తున్నానండి. అదే విధంగా ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకుంటారో, వీరు ముందుగా తమిళనాడు టూరిజం వాళ్ళది అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. మనకి యాత్రి నివాసం దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు నుండి 10 మంది, 15 మంది వరకు కూడా మీరు ఉండడానికైతే అవకాశం ఉంటుందండి. రూమ్ కాస్ట్ మీకు రూ. 500 నుండి రూ. 2000 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే మనకి సీజన్ బట్టి రూమ్ అయితే అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యాత్ర అన్నది చాలా ఈజీ అవుతుందండి. కాబట్టి ఒక వారం రోజులు ముందుగా మీరు ఆన్‌లైన్‌లో గాని, లేదా ఫోన్ చేసి కానీ యాత్రి నివాసం దగ్గర మీరైతే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. లేదనుకుంటే ఇదే ఘాట్ దగ్గర మీరు రెడీ అవ్వడానికి ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు గాని, బాత్రూమ్‌లు గాని అందుబాటులో ఉంటాయండి. ఈ అమ్మ ఘాట్‌కి ముందే మనకి రైట్ సైడు ఈ చూసారు గదా! ఇక్కడ టాయిలెట్స్ ఇవన్నీ గూడా అందుబాటులో ఉంటాయండి. ఎక్కువే ఉంటాయండి. చాలా నీట్‌గా ఉంటాయి. మీరు ఎటువంటి ఇబ్బంది గాని, కంగారు గాని పడనవసరం లేదు. ఇక్కడ ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా ఉంటాయి. మీరిక్కడ రెడీ అయిన తర్వాత ఘాట్‌లో స్నానం చేసి, తర్వాత స్వామివారి దర్శనానికైతే వెళ్ళొచ్చండి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ శ్రీరంగ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికొస్తే, మనకి తిరుపతి నుండి గాని, విజయవాడ నుండి మనకి వీక్లీ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మీరు తిరుచిరాపల్లి దగ్గర ట్రైన్ దిగి, అక్కడి నుంచి స్వామివారి టెంపుల్ అయితే సుమారుగా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుండి బయటకొచ్చిన తర్వాత ఆటోలు గాని, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు గాని అందుబాటులో ఉంటాయండి. మీరు బస్ ఎక్కితే రూ. 11 తీసుకొని టెంపుల్ దగ్గరైతే దింపడం జరుగుతుంది. మనకి శ్రీరంగంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది గానీ, కొన్ని ట్రైన్స్ మాత్రం ఆగడం జరుగుతుందండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్‌గా చెన్నై వెళ్లి, చెన్నై నుంచి మీరు తిరుచిరాపల్లి వెళ్ళడానికైతే మనకి డైలీ గూడా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి, చాలా ఈజీగా చేరుకోవచ్చు. కావేరి నదండి. ఈ నది మధ్యలోనే శ్రీరంగం క్షేత్రం అయితే ఉంది. అంటే ఒక ద్వీపం కింద ఈ ఊరైతే ఏర్పడడం జరిగిందండి. మనకిక్కడ కనిపించేటువంటి టెంపులే అంటే మెయిన్ గోపురం ఉంది గదా! దీన్ని దక్షిణ గోపురం అంటారండి. భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతి ఎత్తైనటువంటి గోపురాల్లో ఇది ఒకటండి. 136 అడుగుల ఎత్తులో మనకి గోపురం అయితే ఉంటుంది. సుమారుగా 11 అంతస్తులో మనకి ఈ గోపుర నిర్మాణం అయితే జరిగిందండి. దీన్ని నిర్మించింది విజయనగరం రాజ్యానికి సంబంధించిన అచ్యుతదేవరాయలు ఈ గోపుర నిర్మాణం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత అహోబిలం మఠానికి సంబంధించిన స్వామీజీ 1987లో ఈ గోపుర నిర్మాణం అయితే పూర్తి చేయడం జరిగిందండి. చూసారు గదా! ఈ గోపురం అయితే చాలా పెద్దది. ఈ గోపురం నిండా గూడా అందమైనటువంటి దేవీ దేవతల యొక్క శిల్ప సౌందర్యంతోటి విగ్రహాలయితే ఉంటాయండి. దీన్ని దక్షిణ గోపురం అంటారు. చాలామంది అకామిడేషన్ విషయంలో అయితే ఇందాక చెప్పాను గదండీ! తమిళనాడు టూరిజం వాళ్ళది మనకి యాత్రి నివాసం ఉంటుందని. అది టెంపుల్‌కి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడి నుంచి మీరు ఆటోలో చేరుకోవచ్చు. మూడో నంబరు గోపురం దగ్గర లేదా ఈ ముందు గూడా మనకి అకామిడేషన్ అయితే దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే రేట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. మీరు తమిళనాడు టూరిజం వాళ్ళ దగ్గర అకామిడేషన్ అయితే తీసుకోవడం బెస్టు. చాలా ఈజీగా ఇక్కడ కూడా ఉంటుంది. కనిపించేటువంటి క్షేత్రం శ్రీ మహావిష్ణువు యొక్క 8 దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటండి. అదేవిధంగా 108 వైష్ణవ క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, అతిపెద్ద హిందూ దేవాలయం అండి. మన సౌత్ ఇండియాలోనే ఉంది. సుమారుగా 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్షేత్ర నిర్మాణం అయితే జరిగింది. మీరు చూసినట్లయితే ఈ గోపురాల మధ్యలోనే ఊరైతే ఉంటుందండి. ఇక్కడ మీరు 21 గంభీరమైనటువంటి గోపురాలు, అదేవిధంగా 7 ప్రాకారాలతోటి ఈ శ్రీరంగం క్షేత్రం అయితే మనకి నిర్మించడం జరిగింది. ఇక్కడ స్వామివారు శ్రీ రంగనాథ స్వామిగా, అమ్మవారు రంగనాయకిగా భక్తులకి దర్శనమివ్వడం జరుగుతుంది. స్వామివారు ప్రధాన ఆలయంలో శయన మందిరం పైన పడుకున్నట్టుగా మనకి స్వామివారైతే దర్శనమివ్వడం జరుగుతుందండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నీకు అన్ని విషయాలు కూడా చెప్తాను.
ఈ ఆలయ సమయాలు చూసినట్లయితే మనకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుందండి. కాకపోతే స్వామివారిని దర్శించుకునేటువంటి టైం అయితే మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే స్వామివారికి పెడుతున్నటువంటి నైవేద్యం, లేదా స్వామివారికి జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల మీద భక్తులకి దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి దర్శనం ఉంటుంది. మళ్ళీ తిరిగి 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. మళ్ళీ 1 గంట నుండి మనకి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం ఉంటుందండి. ఈ విధంగా మనకి దర్శనం సమయాలైతే మారుతూ ఉంటాయి కాబట్టి, మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకొని వెళ్ళండి. అదేవిధంగా మనకి ఈ స్వామివారి టెంపుల్‌లో ఏం చూడాలి అనేటువంటి విషయానికొస్తే, మనకి బంగారపు గోపురం ఉంటుందండి. మనకి ఓంకారం ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించేటువంటి మండపం పేరు రంగవిలాస్ మండపం అండి. ఇక్కడ చూడొచ్చు ఆ గోపురం పైన మనకి శ్రీ మహావిష్ణువు అవతారాలలో మనకి మీరు విగ్రహాలైతే శ్రీరంగం కనిపిస్తూ వెళ్ళినప్పుడు ఉంటాయండి. తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి దక్షిణ రాజగోపురం. ఆసియాలోనే అతి ఎత్తైనటువంటి గోపురాల్లో ఈ గోపురం ఒకటండి. సుమారుగా 236 అడుగుల ఎత్తులో ఉంటుంది. 11 అంతస్తులో మనకి ఈ గోపుర నిర్మాణం అయితే జరిగింది. సెకండు వెల్లై గోపురం. 21 గోపురాల్లో ఈ ఎల్లై గోపురం మాత్రం వైట్ కలర్‌లో మనకి కనిపిస్తుందండి. 3 ఐరింకాల మండపం. అంటే 1000 కాళ్ళ మండపం గూడా మనకి కనిపిస్తుంది. విజయనగరం రాజులైతే ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. 4 శేషరాయి మండపం అండి. ఈ మండపం గూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగిరే గుర్రాలు మనకి ఇక్కడ శిల్ప సౌందర్యంతోటి కనిపిస్తూ ఉంటాయి. 5 గరుడ మండపం. అంటే అతి పెద్ద గరుడ విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచంలో గూడా మరి ఏ ప్రదేశాల్లో గూడా ఇంత పెద్ద గరుడ పక్షి అయితే మనకి కనిపించదండి విగ్రహం. దీన్నే గరుడలవారు అని పిలుస్తూ ఉంటారు. 6 రామానుజాచారి వారి మూల శరీరం. అంటే సుమారుగా 900 సంవత్సరాల క్రితం రామానుజాచారి వారి అసలైనటువంటి భౌతిక దేహం ఇప్పటికి కూడా మనకి ఈ క్షేత్రంలో మనం చూడొచ్చండి. 7 మనకి వ్యూ పాయింట్. ఈ 21 గోపురాలను కూడా మనం ఒకేసారి చూడడానికి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. టికెట్ మనకి రూ. 50 ఉంటుందండి. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ మండపం రంగవిలాస్ మండపం అండి. ఈ మండపం నుండి మనకి టెంపుల్ వ్యూ పాయింట్ చూడడానికి టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పర్సన్ దగ్గర రూ. 50 తీసుకొని టికెట్ అయితే ఇస్తారండి. అంటే టెంపుల్ వ్యూ పాయింట్ అంటే మనకి 21 గోపురం ఉంది గదండీ! 21 గోపురాలను గూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని పైకి ఎక్కితే మనకి గోపురాలన్నీ గూడా కనిపిస్తాయండి. దానికోసం ప్రతి ఒక్కరు గూడా టికెట్ తీసుకోవాలి. అంటే చూద్దాం అనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి కనిపించేటువంటి ఈ చిన్న ధ్వజస్తంభం ఏదైతే ఉందో, ఇక్కడ సంతానం లేని వాళ్ళైతే ఉయ్యాల కడుతూ ఉంటారండి. కొంతమంది వాళ్ళ కోరుకున్న కోరికలు తీరడానికి దీపాలైతే వెలిగిస్తూ ఉంటారు. దాని ఎదురుగుంటానే బలిపీఠం గూడా ఉంటుంది. మనకి ఈ చుట్టూ మనకి ప్రాకారం ఉంది గదండీ! ఇక్కడే మనకి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. అంటే స్వామివారి టెంపుల్ గాని, అమ్మవారి టెంపుల్ గాని, శ్రీ రామానుజాచార్యుల వారి టెంపుల్ గాని, అదేవిధంగా మనకి స్వామివారి దర్శనానికి కూడా ఇక్కడి నుంచే మనం లోపలికి ఎంటర్ అవ్వాలండి. మనకి స్పెషల్ దర్శనం టికెట్టు, అదేవిధంగా ఫ్రీ దర్శనం గూడా మనకి అందుబాటులో ఉంటుందండి. స్పెషల్ దర్శనం అయితే రూ. 100 ఉంటుంది. ఫ్రీ దర్శనం గూడా మనకు అందుబాటులో ఉంది గాబట్టి, మనకు దర్శనం అన్నది ఇంచుమించుగా ఒక గంట లోపే కంప్లీట్ అవుతుందండి. మనకి కొన్ని స్పెషల్ డేస్‌లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది గాబట్టి, ఆ టైంలో మీరు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. దర్శనం అయితే ఇంచుమించుగా అందరికి ఒకేలా ఉంటుందండి. మనకి సాధారణంగా ఫ్రీగానే ఉంటుందండి టెంపులు. ఒక గంటలో స్వామివారికి దర్శనం అవుతుంది. కొత్తగా వెళ్ళేవాళ్ళు మీరెక్కడ గూడా కంగారు పడనవసరం లేదండి. మీకు తెలియకపోతే ఇక్కడ నేమ్ బోర్డులు గూడా చాలా క్లియర్‌గా పెట్టడం జరిగింది. అంటే ఎటు సైడ్ ఏమున్నాయన్నది ఇక్కడ నేమ్ బోర్డ్స్ అయితే పెట్టారు చూడండి. చూపిస్తున్నాను మీకు. అంటే ఒక సైడ్ మనకి రామానుజాచారి వారి టెంపుల్ గాని, అదేవిధంగా అమ్మవారి టెంపుల్ గాని, మ్యూజియం గాని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. అటు సైడ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకి మ్యూజియం గూడా ఇటే ఉంటుంది. చూస్తారు కదా! ఇదంతా గూడా మనకి శ్రీరంగ క్షేత్రానికి సంబంధించిన బట్టి నేనైతే ఇక్కడి నుంచి ముందుగా మ్యూజియం అయితే చూడడానికి వెళ్తున్నాను. అక్కడి నుంచి వేయికాళ్ళ మండపం, అదేవిధంగా మనకి ఇక్కడ మరొక విశేషం చెప్పాలండి. మనకి ఇక్కడ కనిపించేటువంటి 21 గోపురాలు ఒకే విధంగా మనకి కనిపించవండి. 20 గోపురాలు ఒకలా కనిపిస్తాయి. ఒక గోపురం మాత్రం మనకి వైట్ కలర్‌లో కనిపిస్తుందండి. మీకు ఆ స్టోరీ కూడా చెప్తాను.
మన స్వామివారి దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత మనకి ఫ్రీ దర్శనం వాళ్ళ యొక్క లైన్ అండి ఇది. మనకి స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటకొచ్చిన తర్వాత ఈ బంగారపు గోపురం కనిపిస్తుంది గదా! ఇది మనకి అంటే ముందు శ్రీరాముడు పూజించినట్లుగా, తర్వాత ఇక్ష్వాకు వంశస్థులు పూజించినట్లుగా, దాని తర్వాత విభీషణుడి కారణంగా మనకి ఈ శ్రీరంగ క్షేత్రంలో ఈ గోపురాన్ని స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారిని పూజించినట్లుగా చెప్తూ ఉంటారు. మనకి ఈ పైన కనిపించేటువంటి బంగారపు గోపురం ఓం ఆకారంలో కనిపిస్తుందంట. అంటే ప్రణవ విమానం ఆకారంలో కనిపిస్తుందని చెప్తారండి. ఈ గోపురాన్ని దర్శిస్తే సమస్త పాపాలు గూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మీరు దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత ఆ గోపురాన్ని కూడా చూడడానికైతే అవకాశం ఉంటుందండి. ఇక్కడి నుంచి మీరు బయటకొచ్చిన తర్వాత మనకి స్వామివారి యొక్క ప్రసాదం గూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుందండి. అంటే పులిహోర గాని, అదేవిధంగా మనకి దద్దోజనం పెడుతూ ఉంటారు. చక్కెర పొంగల్ గూడా పెడుతూ ఉంటారండి. చాలా విశేషంగా జెప్తారు. మీకు ఈ గోపురం గురించి కూడా నేను షార్ట్ వీడియో చేశానండి. ఒకసారి అది గూడా చూడండి. మరొకసారి గోపురం వ్యూ పాయింట్ చూపిస్తున్నాను మీకు. చూసారు గదా! బంగారపు గోపురం. మనకున్న 21 గోపురాల్లో ఈ గోపురం మనకి బంగారపు గోపురం అండి. మిగిలినటువంటి గోపురాలన్నీ గూడా మనకి రాయితోటే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకి గోపురానికి 4 వైపులా గూడా 4 దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉంటాయండి. అంటే 4 వేదాలకి ప్రతీతిగా మనకి స్వామివారి యొక్క దేవతా విగ్రహాలైతే కనిపిస్తూ ఉంటాయి. మనం స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి వేయికాల మండపం కనిపిస్తుందండి. అంటే విజయనగరం రాజులైతే నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది వేయికాల మండపం. దీని పక్కన ఉంటుందండి. దీని పక్కన మనకి వెల్లయ్య గోపురం ఉంటుందండి. వెల్లయ్య గోపురం గూడా చాలా ఇంపార్టెంటు. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా తప్పనిసరిగా ఈ గోపురాన్నయితే చూడాలి. మనకి శ్రీరంగంలో ఉన్న 21 గోపురాల్లో 19 గోపురాలు ఒకే కలర్‌లో మనకి కనిపిస్తూ ఉంటాయండి. స్వామివారి యొక్క మెయిన్ గోపురం ఏదైతే ఉందో అది బంగారపు రంగులో కనిపిస్తుంది. ఈ వెల్లయ్య గోపురం మాత్రం తెలుపు రంగులోనే మనకి కనిపిస్తుందండి. అంటే వేయికాల మండపం ఇదేనండి. చూసారు కదా! వేయికాల మంటపం చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పక్కన మనకి వెల్లయ్య గోపురం ఉంటుందండి. ఈ వెల్లయ్య గోపురానికి ఉన్న స్టోరీ చూసినట్లయితే, వెల్లయ్య అనేటువంటి ఒక మహిళ కారణంగా అంటే తన ప్రాణత్యాగ కారణంగా ఈ గోపురానికి ఆ పేరైతే రావడం జరిగిందండి. అంటే పూర్వం అంటే క్రీస్తు శకం 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అంటే దాదాపుగా 14వ శతాబ్ద కాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ తన సైన్యంతోటి హిందూ దేవాలయాల విగ్రహాలపైన దండయాత్ర చేస్తున్నటువంటి సమయంలో దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలో ఈ శ్రీరంగ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపదను స్వామివారి యొక్క మూల విరాట్‌ని ధ్వంసం చేసేటువంటి ఉద్దేశంతోటి తన సైన్యం అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ టైంలో ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలని ఆలయ పండితులు గాని, భక్తులు గాని దాచేయడం జరిగింది. కాకపోతే స్వామివారి యొక్క మూల విరాట్‌ని మార్చడానికి అవకాశం లేనటువంటి సమయంలో ఈ వెల్లాయి అనేటువంటి మహిళకి తెలిసి ఆ సైన్య అధ్యక్షుని ఎవరైతే ఉంటారో ఈ వెల్లాయి గోపురం వద్దకు తీసుకెళ్ళి పైకి తీసుకువెళ్ళి శ్రీరంగానికి సంబంధించిన బట్టి అందాలు చూపిస్తూ ఆ గోపురం నుండి తనను తోసి చంపడం జరిగింది. దాని తర్వాత తను కూడా అదే గోపురం నుండి దూకి ప్రాణాలను విడిచిపెడుతుంది. తను చేసినటువంటి ప్రాణ త్యాగానికి ఫలితంగా ఈ గోపురానికి వెల్లయ్య గోపురం అని పేరు రావడం జరిగింది. మనం ఈ రోజున స్వామివారి యొక్క మూల విరాట్‌ని దర్శిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ వెల్లాయి అనేటువంటి దేవదాసి నర్తకి కారణంగా మనం స్వామివారిని ఈ రోజున మనం అందరం గూడా చూడగలుగుతున్నాం. కాబట్టి స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు మీరందరూ గూడా తప్పనిసరిగా ఆమె పేరుని గూడా తెలుసుకుంటే పుణ్యం కలుగుతుంది. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ వెల్లయ్య గోపురాన్ని దర్శించండి. అదేవిధంగా అతిపెద్ద గరుడ విగ్రహం గూడా మనకి ఇదే క్షేత్రంలో మనకి ఉంటుందండి. ఇక్కడ చూసారు గదా! శిల్ప సౌందర్యం గూడా మనం చాలా అద్భుతంగా స్వామివారిని ఉంటుంది. దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అయితే కనిపిస్తుంది గదండీ! చూడండి చూపిస్తున్నాను. మనకి సుదర్శన చక్రం కనిపిస్తుంది గదా! ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ పూజలు చేసేది మరి ఎవరికో కాదండి. ఈ సుదర్శన చక్రానికే పూజలైతే చేయడం జరుగుతుంది. తమిళ్‌లో చక్ర తలవార్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 2 విశేషాలుగా చెప్పవచ్చు. ఈ సన్నిధిలో ఉండే విగ్రహానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉందండి. మీరు ముందు వైపు నుండి చూస్తే 16 చేతులతో భయంకరమైనటువంటి రూపంలో ఉండే సుదర్శన చక్ర తలవార్ అయితే కనిపిస్తారు. అదే విగ్రహానికి వెనక వైపు వెళ్లి చూస్తే సంకోణ చక్రం మధ్యలో కూర్చుని ఉన్న
నరసింహస్వామి అంటే యోగ నరసింహస్వామి కనిపిస్తారు. భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే శ్రీరంగం వచ్చి భక్తులు తమకున్న కష్టాలు, శత్రు భయాలు మరియు దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ చక్ర తలవారుని దర్శించుకుని ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శ్రీరంగం ఆలయానికి వెళ్తున్న చాలామందికి తెలియని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉందండి. అదే శ్రీ రామానుజాచార్య వారి మందిరం. ఈరోజు కూడా స్వామివారి యొక్క శరీరాన్ని మనం కళ్ళారా చూడడానికైతే అవకాశం ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వచ్చిన తర్వాత ఐదో ప్రాకారంలో శ్రీ రామానుజ సన్నిధి ఉంటుందండి. అక్కడ మనకు కూర్చుని ఉన్న భంగిమలో స్వామివారైతే మనకి కనిపిస్తూ ఉంటారు. చాలామంది విగ్రహం అనుకుంటారండి. విగ్రహం కాదండి. స్వామివారి యొక్క శరీరం. స్వామివారు క్రీస్తుపూర్వం 1137 సంవత్సరంలో పరమపదించిన తర్వాత రామానుజాచార్య వారి యొక్క అసలు భౌతిక శరీరాన్ని అదే విధంగా భద్రపరచడం జరిగింది. నేటికి కూడా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా స్వామివారి యొక్క శరీరం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వులతోటి స్వామివారికి లేపనం రాసి మనకి ఈరోజు కూడా బంగారపు రంగులో స్వామివారి యొక్క శరీరాన్ని మనం దర్శించడానికైతే అవకాశం ఉంటుందండి. సంవత్సరానికి 2 సార్లు ఈ స్వామివారి శరీరానికి పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం కలిపినటువంటి ప్రత్యేకమైనటువంటి లేపనాన్ని పూస్తారు. దీనివల్ల ఈ శరీరం ఎప్పటికీ కూడా చెడిపోకుండా ఒక బంగారపు వర్ణంలో మనకి మెరుస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ శరీరం వయసు మనకి 900 సంవత్సరాలు. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని, ఈ ప్రదేశాన్ని చూడండి. మీకే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. బోర్డు చూడండి. ఆ బోర్డు చూడండి మీకోసం రాశారు. ఎక్కడ